కాపు ఉద్యమం సమయంలో తుని రైలు దగ్ధం కేసుపై కూటమి ప్రభుత్వం కీలకమైన స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లకూడదని ప్రభుత్వం నిశ్చయించింది. కేసును మళ్లీ తిరగతోడే ఉద్దేశం తమకేమాత్రం లేదని సర్కార్ తేల్చి చెప్పింది. ఈ కేసులో హైకోర్టులో అప్పీల్ చేయాలంటూ జారీ అయిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అసలు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ జీవో విడుదలైందా లేక కావాలని ఎవరైనా ఈ జీవో విడుదలకు పూనుకున్నారా అన్న దానిపై ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. గతంలో తుని రైలు ఘటనలో కాపు ఉద్యమకారులపై పెట్టిన కేసుల్ని గత ప్రభుత్వం కొట్టేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ కొట్టేసిన కేసులపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ముఖ్యంగా టీడీపీని నష్టపరుస్తుందనే చర్చకు తెరలేచింది. అంతేకాదు, కాపుల ప్రతినిధిగా డిప్యూటీ సీఎం పవన్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ తమను వేధించేలా తుని దుర్ఘటన కేసును రీఓపెన్ చేయాలని అనుకోవడం ఏంటని కాపులు ఆగ్రహించారు. దీంతో కూటమి సర్కార్ యూటర్న్ తీసుకుంది. ఏపీ రాజకీయాల్లో కాపులే కీలకం. కాపుల రిజర్వేషన్ అనేది అన్నిటికన్నా సున్నితమైన విషయం. రాష్ట్ర చరిత్రని మార్చేయగల శక్తి కాపులకు ఉంది. దీంతో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. ఆర్పీజీ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగానే అప్పీల్ కోసం గతంలో ఉత్తర్వులు వెలువడినట్లు ప్రభుత్వం గుర్తించింది. భవిష్యత్తులో ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఏది ఏమైనా కూటమిలో పవన్ ఉన్నంత వరకు ఇటువంటి సాహసాలు చేయడం కష్టతరమైన పని అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.